ఇండియాలో ఇప్పుడు ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. థియేటర్స్ కు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గుతోంది. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన ఓ సీనియర్ హీరో ఇప్పుడు కొత్త ప్లాన్ ని షురూ చేశాడు. బిగ్ స్క్రీన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ని కవర్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. వెంకటేష్ సైంధవ్తో బాక్సాఫీస్ పై అటాక్ చేసిన హీరో. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. భారీ డ్యామేజ్ ని క్రియేట్ చేసింది. దీంతో షార్ట్ గ్యాప్ ఇచ్చిన వెంకీ ఇప్పుడు అనిల్ రావిపూడితో కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సైలెంట్ గా సంవత్సరానికి సరిపడా ప్రాజెక్ట్స్ ని ఈ విక్టరీ వీరుడు సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వెంకటేష్ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే ఓటీటీ ఆడియన్స్ కోసం వెబ్ సిరీస్లు చేస్తున్నాడు. ఇప్పటికే రానా నాయుడుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వెంకీ ఇప్పుడు ముంబైలో రానా నాయుడు సీజన్ 2 ని తెరకెక్కిస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉండగానే సీజన్ 3 ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అంటే సంక్రాంతి కంటే ముందే రానా నాయుడు సీజన్ 2 వెబ్ సిరీస్, సంక్రాంతికి అనిల్ రావిపూడితో సినిమా, సంక్రాంతి తర్వాత రానా నాయుడు సీజన్ 3 ఆడియన్స్ ముందుకొచ్చే అవకాశం ఉంది. మొత్తానికి థియేటర్లకి ఆడియన్స్ రాని నేపథ్యంలో సేఫ్ గేమ్ ఆడుతూ మార్కెట్లో మైలేజ్ తగ్గకుండా చూసుకుంటున్నాడు వెంకటేష్. ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అనేక టెస్ట్లు పాస్ అవ్వాలి. ఎక్కడ తేడా కొట్టినా టోటల్ ప్రాజెక్ట్ హోల్డ్ లోకి పడుతుంది. మొన్నటి వరకు ఇదే ఫేజ్ లో ఉన్న బాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు కదలికొచ్చింది. ఆగిపోయింది అనుకున్న సినిమా మళ్ళీ పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ 3 ఏళ్ల క్రితం జీలే జరా అనే భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. ప్రియాంక చోప్రా, ఆలియా భట్, కత్రినా కైఫ్ ఇందులో లీ రోల్స్ లో నటిస్తారని టీజర్ కూడా రిలీజ్ చేశాడు. కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ మల్టీ స్టారర్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చింది యూనిట్. త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్నట్లు అనౌన్స్ చేసింది. జీలే జరా డీలేకి హీరోయిన్స్ కాల్ షీట్స్ సెట్ కాకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం, ఆలియా, కత్రినా కైఫ్లు పెళ్లి పిల్లలతో గడిపేయడంతో ఇంతకాలం ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్లో పెట్టాడు డైరెక్టర్. అయితే రీసెంట్ గా ఇండియా వచ్చిన ప్రియాంక ఫర్హాన్ అఖ్తర్ ని కలవడం, జీలే జరాపై చర్చించడంతో ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ప్రజెంట్ కథపై రీవర్క్ చేస్తుంది యూనిట్. అక్టోబర్లో సెట్స్ పైకి తీసుకువెళ్లి వచ్చేడాది డిసెంబర్లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లానింగ్ జరుగుతుంది. రోడ్ ట్రిప్ కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ఈ ముగ్గురు బ్యూటీస్ కి ఎలాంటి సక్సెస్ ని తెచ్చిపెడుతుందో చూడాలి.